కిట్టు ఏమండి వీడిదేంటండి జుట్టు అంతా ఏదో షాక్ కొట్టినట్టుగా మన చూడు జుట్టు చూడు ఎట్లా లేచిందో. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే సియోల్ వెళ్ళటానికి ముందు రోజు వీడియో అనమాట. ఇది అంటే సియోల్లో మేము 3-4 డేస్ ఉండడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి కావాల్సినవి క్లోత్స్ కానీ సమ్ బూట్స్ కానీ ఆ వెదర్కి సెట్ అయ్యేటట్టుగా తీసుకుందామని అయితే బయలుదేరాము. ఆ షాపింగ్ బ్లాగే ఇది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్ సియోల్ వెళ్ళటానికి మెయిన్ రీజన్ అయితే మా బుడ్డాడే. ఎందుకంటే తన పాస్పోర్ట్ని రెన్యూల్ చేయించాలంటే సియోల్ వెళ్ళాల్సిందే. సో అక్కడ ఆఫీస్లో ఎక్కువ టైం పట్టదు, కానీ ఇక్కడి నుంచి సియోల్ వెళ్ళటానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. అసలు రెన్యూవల్కి మా వారు ఒక్కళ్ళు ఉంటే సరిపోతుంది, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో డే అంతా పట్టేస్తుంది. నేను ఒక్కడినంటే వద్దు, నువ్వు కూడా రా అంటే ఇంక అప్పుడు ఫ్యామిలీకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. నోరు మూసేయాలి. ఇక్కడ చూడాలి, ఇదిగో చూడు. How cute. Good. Nice. అటు ఇటు కాదు, ఇక్కడే చూడు. వెరీ గుడ్. అదిగో మొత్తానికి మా బుడ్డాడైతే గుడ్ల ఇటు తిప్పుకుంటూ ఫోటో అయితే దిగేశాడు. కళ్ళు స్ట్రైట్గా చూస్తే నోరేమో తెరుచుకొని ఫోటో దిగుతున్నాడు, నోరు మూసేస్తూ గుడ్ల ఇటు తిప్పేస్తున్నాడు అనమాట. ఎన్నిసార్లు చెప్పాము అప్పుడు. ఇలా పిల్లల ఫొటోస్ ఏమైనా కావాలన్నప్పుడు మా మామయ్య గారు వెళ్ళి తీయించుకొచ్చేవాళ్ళు అనమాట. ఇలాగే చేస్తాడేమో, అందుకే అసలు మా బుడ్డాడంతా ఎంత ముద్దు వాళ్ళ తాతయ్యకనే కాదు, అసలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి చాలా ముద్దు మా బుడ్డాడు. అన్నీ ఇలా ముద్దు చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. నో చల్లగా ఉంది ప్లీజ్ బాబు. రాజాబాబులో నవ్వు. అబ్బో అదేంట్రా వెదర్కి తగ్గట్టు క్లోత్స్ అంటున్నారు. మీరు కూడా కొరియాలోనే కదా ఉండేది అని అనుకోవచ్చు. అవునండి, కాకపోతే ఏంటంటే మేము ఉండేది గోజే కదా, గోజేలో అలాగే సాల్కి రెండిట్లకి కొంచెం వెదర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. గోజే కంటే సాల్లో ఎక్కువ చలిగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రజెంట్ నైట్ 0 degrees -1 degrees అట్లా ఉంటే అక్కడ సాల్లో -6 -7 అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఒక 5 degrees అటు ఇటుగా ఉంటుంది. అర్థం కాలేదు. ఓకే ఇప్పుడు తీయాలి. తీసుకో. ఈసారి వింటర్ ఏమో కానీ మాకైతే చాలా ఖర్చు ఎక్కువే అయింది. కాస్త కాదు చాలా ఎక్కువ ఖర్చు అయిందనమాట. మామూలుగా విజయవాడలో ఉంటే ఏంటంటే
నేను అస్సలు చలిగా ఫీల్ అవ్వను. ఒకవేళ ఫీల్ అయినా కూడా ఇంత చల్లగా ఉండదు కదా. నార్మల్గా ఎప్పుడు వేసుకునే రెగ్యులర్ క్లోత్సే వేసుకుంటాము. దానిపైన ఈవెన్ జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ నేను అట్లా ఏమీ యూజ్ చేయమన్నమాట. కానీ ఇక్కడ అట్లా కాదు. లోపల థర్మల్స్ వేసుకోవాలి, పైన మంచిగా వెచ్చగా ఉండే బట్టలు వేసుకోవాలి, మళ్ళీ దానిపైన జాకెట్స్ వేసుకోవాలి, తలకి చేతులకి కాళ్ళకి అసలు మొత్తం అంతా ఈ చల్లదనానికి అయితే కప్పుకోవాల్సిందే. సో అవన్నీ తీసుకునేసరికి అండ్ దట్టు మేము ఒకళ్ళం కాదు కదా. సో టోటల్ ఫ్యామిలీ అందరికీ ఒక్కొక్కటిగా షాపింగ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు బయటకి ఇప్పుడు సియోల్ వెళ్తున్నాం కదా. సో దానికోసమని మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సి వచ్చిందనమాట. మాకైతే ఈసారి మామూలుగా కాదు, దండిగా ఖర్చు అయింది. And 40 5 and okay. చాలా కుక్క కూడా ఉంది ఇక్కడ. Get away. Daddy. చాలా బాగుందండి. Daddy. క్యాప్స్ ఉన్నాయని అడుగు. ఆగండి మీరు. మామూలుగా పట్టుకో. ఇంకా అలా వేసుకోవటమే, ఇంకా అలా ఉంచుకోవటమే లోపల అది వేసుకొని. ఇక్కడ ఈ స్ట్రీట్ షాపింగ్ ఏంటంటే ప్రైస్ ఎప్పుడు మనం కంపేర్ చేసుకొని తీసుకోవాలి. ఒక చోట ఉన్న ప్రైస్ ఇంకొక చోట అయితే ఉండదు. సో అవే ఒక్కొక్క చోట షాప్స్ అన్నిటికీ కంపేర్ చేసుకుంటూ వస్తున్నాం. చాలా షాప్సే తిరిగాము మొత్తానికి. అండ్ షాప్స్ అన్నిటిలో కూడా డిస్కౌంట్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది అంటే క్రిస్మస్ టైం కదా, అది క్రిస్మస్ న్యూ ఇయర్ టైం కాబట్టి. సో ఆ డిస్కౌంట్స్ అయితే పెట్టారు. అండ్ సేల్లో ఎన్ని ఉన్నాయో చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది ఒక్కొక్కటి వచ్చేసి 500కి 600కి అట్లా పడుతుందనమాట. నేనైతే చూడగానే చాలా షాక్ అయిన, ఒక రకంగా చెప్పాలంటే అవి అంత తక్కువ ప్రైస్కి అయితే రావు. 9,900 వాన్స్, 9,000 వాన్స్, 10,000 వాన్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. సో వాటిలో మా పెద్దాడికి, మా శామ్కి, నాకు ముగ్గురికి 3 జతలు కాదు కానీ 3 అయితే తీసుకున్నాము. ఇంకాస్త ముందుకొస్తే ఇట్లా ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. మన తెలుగు వాళ్ళు వచ్చారు, తను నేను కలిసి మొత్తం స్ట్రీట్స్ అన్నీ తిరిగామని చెప్పానా. సో తను చెప్పింది ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, దానిపైన అయితే ఏ ప్రైసు మెన్షన్ చేయరు. వాళ్ళు ఎంత ప్రైస్కి అయితే చెప్తారో అంత ప్రైస్కి మనం తీసుకొని రావటమే. అదే కనుక ఇక్కడ లోకల్ వాళ్ళతో పాటు వెళ్ళామా, అంటే భాష వచ్చిన వాళ్ళతో వెళ్ళామా, కొరియన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో కనుక మనం వెళితే బేరం ఆడొచ్చు అనమాట, తగ్గించి అడగొచ్చు. వాళ్ళ లాంగ్వేజ్లో అయితే ఇంకా బాగా తగ్గిస్తారు, బాగా డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఇస్తారనమాట. మనం ఏంటంటే మనం ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతుంది, మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో అందుకని ఇట్లాంటి షాప్స్కి ఏంటంటే లోకల్ వాళ్ళని తీసుకెళ్ళటం మనతో కూడా చాలా బెటర్. అది ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ ఉండదని చెప్పానా, అట్లాగే ఆర్గనైజ్డ్గా ఏది ఉండదు. ఒక షూ ఒక చోట ఉంటే ఇంకొక షూ ఇంకొక చోట ఉంటుంది అనమాట. మనం అటన్నిటిని ఎత్తుక్కోవాలి, పేరప్ చేసుకోవాలి. ఆ పేరప్ చేసుకునే లోపే చాలా టైం అయిపోద్ది. కాకపోతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ బోల్డ్ టైం పట్టిద్ది అనమాట. మేడ్ ఇన్ కొరియా లోకల్ బ్రాండ్స్ అన్నీ. అసలు చూడు ఇదంతా పిచ్చి పిచ్చిగా ఇలా పడితే అలా పడేసి ఉంది.
కుమారా ఇండియా ఇండియా అట్లా కాదు లూజ్ అయింది డాడీ లూజ్ టైట్గా ఉండాలి మన టైట్ లేకపోతే మళ్ళీ బయటకు వచ్చేస్తాం అందుకని ఓ చెవులు పెట్టుకున్నా వెరీ గుడ్ ఏ నేను కూడా హ్యాపీ ఇక్కడ బయట డిస్ప్లే చేస్తున్నవన్నీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి 5000 పడుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 300 రూపీస్ అనమాట. క్వాలిటీ ఎలా ఉందో నన్నైతే అంత పెద్దగా చూడనివ్వలేదు, చెక్ చేయనివ్వలేదు. చలో ఇంకా బయట ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా అయిపోగానే కింద లాటే మటుకైతే వెళ్ళాము. ఏదైనా ట్రావెలింగ్ కానీ బయటికి వెళుతున్నాము పిల్లలతో అంటే కంపల్సరీ నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొనే వెళ్తాను. సో దానికోసమనే చికెన్ తీసుకుందామని వెళ్తున్నాము. అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇది సడన్ ప్లాన్ కాబట్టి ఇప్పటికిప్పుడు నేను స్నాక్ ఐటమ్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేను. సో అవి ఒకటి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో గోజే నుంచి సాల్కి మా జర్నీ ఎలా జరిగింది, జర్నీలో ఏమేం చేసాము, ఎలా ఉంది జర్నీ అంతా, చుట్టుపక్కల అంతా ఇక్కడలానే ఉందా వేరేగా ఉందా అవన్నీ చూపిస్తాను. నో నో కిట్టునో పద. సో యా దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.